బండి భగీరథ్ పైన పోక్సో కేసు నమోదైంది. పోలీసుల నుంచి చర్యలు లేవు. దీనికి సంబంధించి ఇమ్మీడియట్‌గా చర్యలు తీసుకోవాలనేటువంటిది ఆల్రెడీ ఉమెన్ కమిషన్ కలిసారు. కమిషనరేట్‌కి వెళ్తా ఉన్నారు. మహిళా నాయకురాలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ ఉన్నారు. మాట్లాడదాం. డిమాండ్ ఏంది? ప్రభుత్వం ఆల్రెడీ చర్య తీసుకుంటున్నట్టు ఈరోజు ప్రకటన వచ్చింది ముఖ్యమంత్రి నుంచి. డీజీపీతో మాట్లాడి స్పెషల్ టీమ్స్ వేయాలి, ఒక సిట్ కూడా వేస్తున్నట్టుగా చర్చ జరుగుతుంది. ఎట్లా ఉన్నది పరిస్థితి అంటే, ఏ చట్టం అయితే బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందో పోక్సో చట్టము, ఆ చట్టానికే తూట్లు పొడిచే విధంగా ఇవాళ మంత్రి కుమారుడు కాబట్టి బండి సాయి భగీరథ మంత్రి కుమారుడు కాబట్టి చట్టాలను ఉల్లంఘిస్తూ ఇవాళ పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. చట్టాలన్నీ కోర్టులన్నీ నేతి బీరలోనే చందమే సామాన్యుల కవి ఎండమావులేనే కర్మభూమిలో పూసిన ఓ పువ్వా విరిసి విరియని ఓ చిరునవ్వా కన్నుల ఆశలు నీరై కారగా కామాందులకే బలి అయిపోయావా అన్నట్టు బేటీ బచావో బేటీ పడావో నినాదం ఇచ్చినటువంటి పోక్సో చట్టాన్ని తెచ్చినటువంటి బీజేపీలో మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి కుమారుడే ఇట్లాంటి దాష్టికానికి పాల్పడితే, ఇట్లాంటి దారుణానికి తెగబడితే, ఒక మైనర్ బాలికను 2 సంవత్సరాలుగా ఆమెతో రిలేషన్షిప్ ఉన్నదని ప్రకటించుకుంటే ఆ బల్పునేమనాలి? స్వయంగా తానే కంప్లైంట్ చేస్తూ హనీ ట్రాప్ కేసు పెడుతూ దాంట్లో మెన్షన్ చేస్తాడు, 2 సంవత్సరాల నుంచి ఆ అమ్మాయితో నాకు రిలేషన్షిప్ ఉంది. మైనర్ బాలికతో నీకు రిలేషన్షిప్ ఎట్లుంటుందయ్యా? రిలేషన్షిప్ కాదు, మేము పెళ్లి చేసుకున్నామని నువ్వు చెప్పినా నువ్వు నేరస్తుడివే, నీకు శిక్ష పడాల్సిందే. పోక్సో చట్టం గురించి అవగాహన ఉండదా? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆదేశాలు లేకుండానే హనీ ట్రాప్ కేసు పెడతారా కరీంనగర్ పోలీసులు? ఇక్కడ బాధితురాలి తల్లి ఆమె ఆవేదనను ఎవరు అర్థం చేసుకోవాలి? ఆమె దుఃఖాన్ని ఎవరు అర్థం చేసుకోవాలి? 2 సార్లు వీడి వేధింపుల కారణంగా వీడు శారీరకంగా మానసికంగా ఆ అమ్మాయిని హింసిస్తూ ఉంటే ఆ అమ్మాయి 2 సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసిందట. తమ బిడ్డను కాపాడుకోవాలని నీకు న్యాయం చేస్తా బిడ్డ, నేను చట్టాన్ని నమ్ముకున్నా అని ఆ అమ్మాయి తల్లి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగితే పట్టించుకోరా? సంగప్ప ఎట్ల సంగప్ప ఇది? ఆయన ఒక బీజేపీ మీడియా ప్రతినిధి, జర్నలిస్టు, ఇప్పుడు బీజేపీ పార్టీ నేత. ఆయన మధ్యవర్తిత్వం వహిస్తాడట. ఆయన బండి సంజయ్ దగ్గరికి కుటుంబాన్ని తీసుకుపోతాడు. ఆయన బెదిరించి పంపిస్తాడట బండి సంజయ్ గారు. నన్ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తే 8 మంది ఆత్మహత్య చేసుకున్నారంట. ఇంకా నయం 80 మంది అనలేడు పుణ్యాత్ముడు. నిన్నటి సభలో చూసినాం కదా ఆయన వ్యవహారము. నిన్నటి సభలో ఆయన కించిత్ ఆ దుఃఖం ఏంటి? ఒకటి తెలంగాణలో చెప్తా ఉంటారండి, నవ్వే ఆడదాన్ని ఏడ్చే మగాన్ని నమ్మకూడదని. నిన్ను ఏడుస్తాడట. జై శ్రీరామ్ జై శ్రీరామ్. రాముని పేరెత్తే అర్హత బండి సంజయ్ గారికి ఉన్నదా నిన్నటి ఘటన తర్వాత? మరి రాముడు కట్టె కొట్టె తెచ్చా అనేటువంటి 3 ముక్కల రామాయణం అన్నా ఆయనకు తెలుసా? రాముడు వారధి కట్టి రావణుని కొట్టి సీతను తెచ్చి, ఎట్లా తెచ్చిండు సీతను? అగ్ని పరీక్షను ఎదుర్కొని సీత వచ్చింది. వచ్చిన తర్వాత కూడా రాజ్యంలో ఒక్క పౌరుడి మాటతో తన భార్యను గర్భవతిని అడవుల్లో దింపేసిండు రాముడు. అట్లాంటి రాముడు పేరెత్తే అర్హత మీకు ఇక్కడిది. మరి ఇంత మీ కొడుకే స్వయంగా 2 సంవత్సరాల నుంచి రిలేషన్షిప్ ఉన్నది, ఆమెతో నేనే కాదు నా ఫ్రెండ్స్ కూడా తిరిగిందని చెప్పి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే నీ కొడుకును నువ్వు లోపలేయించాలే కదా, చట్టానికి నువ్వు అతీతుడి కాదు కదా, మరి రాజ్యాంగాన్ని గౌరవిస్తా అని చెప్తావు కదా. నువ్వు నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే నువ్వు తప్పుకోవాలి ముందు. ఒకవేళ నీ కొడుకు అదే విషయంలో బండి సంజయ్ చెప్తున్నాడు, ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తను కింది స్థాయి నుంచి కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రినైనా నన్ను ఎదుర్కోలేక నా కొడుకు కుటుంబం దగ్గరకు వస్తూ ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్ నిన్న బండి సంజయ్ చేశారు. ఎస్, మేము అనడం లేదు, మీ కొడుకు చెప్పినటువంటి మాట. మేము 2 సంవత్సరాల నుంచి రిలేషన్షిప్లో ఉన్నాము, అన్నవరము, తిరుపతి, విజయవాడ ఆలయాలకు తిరిగాము అని మీ కొడుకు చెప్పుతున్న మాట ప్రకారమే చర్య తీసుకోండి అంటున్నాం. బీఆర్ఎస్గా మా మాట కాదు, మీ కొడుకు ఏదైతే హనీ ట్రాప్ కేసు పెట్టిండో, ఏదైతే ఎఫ్ఐఆర్లో ఉన్నదో దాని ప్రకారం
చర్య తీసుకోండి. బీఆర్ఎస్ మాట పక్కన పోనీయండి. ప్రగతిశీల మహిళా సంఘం సంజయ్ గారు మాట్లాడుతూ ఉన్నారు, జాన్ వెస్లీ గారు మాట్లాడినట్టున్నారు. సంఘాలు కదులుతున్నాయి. సంఘాలన్నీ కదలక ముందు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, పార్టీలు కదలక ముందు సమాజంలో ఇంకా మీ స్థాయి ఇప్పటికే దిగజారింది. మీకు ఏమున్నది కనుక మీరు మొదటి నాడే మీ కొడుకును వాడిని దారిలో పెట్టుంటే పరిస్థితులు ఇట్లా దాపురించేవి కాదు. ఎంత దుర్మార్గం! కొడుతూ హింసిస్తూ క్లాస్మేట్స్ని, జూనియర్స్ని ర్యాగింగ్ చేస్తూ రికార్డు చేసుకొని బలుపును ప్రదర్శిస్తాడు. ఇదా సంస్కారం? ఇదా హైందవ ధర్మం? ఆడపిల్లలతో నాకు సంబంధాలు ఉన్నాయని వీడియోలు చేసి పెట్టడమా? ఇదా హైందవ ధర్మం? ఇదా మీరు మహిళల్ని గౌరవించే తీరు? మీరు చట్టాలు చేస్తారు, మీరే ఉల్లంఘిస్తారు. మీరు చేసిన చట్టాల మీద మీకు గౌరవం లేకపోతే ఎట్లా? సుమిత్రానంద్ గారు, మీరు అంటారు ముఖ్యమంత్రి కాపాడుతున్నారు. ముఖ్యమంత్రి ఈరోజు స్టేట్మెంట్ చేసిండు, డీజీపీతో మాట్లాడిండు, స్పెషల్ సిట్ వేస్తున్నారు మహిళా ఐపీఎస్ అధికారితోటి, స్పెషల్ టీమ్స్ ఇన్వెస్టిగేషన్ కోసం టీమ్స్ పోతా ఉన్నాయి. సో ప్రభుత్వం నుంచి కదలిక ఉంది కదా. పోలీస్ స్టేషన్లో ఏ సెక్షన్ల మీద ఎఫ్ఐఆర్ నమోదైందో దాన్ని చూస్తే తెలుస్తుందండి. ఆ అమ్మాయి పాపం అమ్మాయి తల్లి 8 గంటల పాటు పోలీస్ స్టేషన్లో నిరీక్షిస్తే ఏ సెక్షన్లు పెట్టిండ్రు? స్టేషన్ బెయిల్ వచ్చే కేసు. స్టేషన్ కేవలం ఆమెను వేధించినట్లుగా, అత్యాచారం జరిగినట్టు కానీ, లేదంటే ఇంకో రకంగా కానీ. మరి ఆయనే చెప్పిండు కదా 2 ఏళ్ల నుంచి సంబంధం ఉన్నదని. ఆయన చెప్పిన మాట ప్రకారమైన, దాని ప్రకారమైన వీళ్ళు కేసు, మరి కనీసం పోక్సో చట్టంలో ఉరిశిక్ష కూడా ఉందండి. ఇదే బండి సంజయ్ గారి కుమారుడి స్థానంలో ఏ లారీ క్లీనరో, డ్రైవరో, ఏ పేదవాడో ఉంటే ఇప్పటికల్లా రేవంత్ రెడ్డి ఎన్కౌంటర్ చేయించేవాడేమో. మరి అక్కడ ఒక మంత్రి కుమారుడు కాబట్టి నిన్న ప్రేమిత్రో అని మాట్లాడిండు కదా. ఇంతవరకు 8 నాడు ఇదైతే పోక్సోలో 24 అవర్స్లో అరెస్టు చేయాలి. మరి 8 నాడు అయితే ఇవాళ 11. ఇంతవరకు అతిగతి లేదు. మీ బంధుత్వం ఇటు రాష్ట్ర హోంశాఖ, అటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇద్దరి మధ్య ఈ చుట్టరికంతో చట్టాలను మీరు ఉల్లంఘిస్తూ ఉన్నారు. చట్టాలను తుంగలో దొక్కుతూ ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు, మహిళలు గమనిస్తున్నారు. ఇది పద్ధతి కాదు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఏది? నడి బజార్లో పట్టపగలే గొంతులు కోస్తూ ఉన్నారు. ప్రేమోన్మాదులు బరితెగిస్తూ ఉన్నారు. పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. క్రైమ్ రేటు వృద్ధి చెందుతూ ఉన్నది. శాంతి భద్రతలకు అసలు శాంతి లేదు. రాష్ట్రంలో భద్రత లేదు. మహిళలకైతే అసలే భద్రత లేదు. పిల్లలకు భద్రత లేదు. మరి బండి సంజయ్ గారు అక్కడ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు పక్కనే ఏదో సభ ఉంటుంది, ఆ పక్కనే లూటీ జరుగుతుంది ఆ బంగారు జ్యువెలరీ షాప్లో. మరి దానికి సంబంధించి ఇట్లా శాంతి లేదు, భద్రత లేదు. పట్టపగలు దోపిడీలు, దొమ్మిలు, హత్యలు, మానభంగాలు ఇవి చూస్తూనే ఉన్నాం కదా రాష్ట్రంలో పరిస్థితి. 3 రోజులు అవుతుంది ఈ అంశం తెరపైకి వచ్చి. 3 రోజుల నుంచి బీఆర్ఎస్ యాక్టివిటీ అంతా కూడా మిగతా అంతా పక్కన పెట్టి కేవలం బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేయాలి అనేటువంటి అంశం మీదే ఫోకస్ చేస్తున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా అంతా దీని మీదే ఫోకస్. అసలు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే జనరల్గా బీఆర్ఎస్ కాంగ్రెస్ని విమర్శిస్తుంది, పథకాల గురించి, మీరు తీసుకునే ప్రజల గురించి. అవన్నీ పక్కన పెట్టి కేవలం బండి సంజయ్ కొడుకు భగీరథను అరెస్ట్ చేయాలి, ఈ అంశం పైన ఎక్కువ ఫోకస్ చేస్తుంది అనేటువంటి చర్చ జరుగుతుంది. బండి సంజయ్ కొడుకున్నా, మరో ప్రజాప్రతినిధి కొడుకున్నా రాష్ట్ర ప్రభుత్వం చేష్టలు ఒడిగింది కాబట్టే, రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించింది కాబట్టే, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదు కాబట్టే బీఆర్ఎస్గా మేము స్పందించాల్సి వచ్చింది. ఆ స్థానంలో ఏ అమ్మాయి ఉన్నా, ఆ స్థానంలో ఏ ప్రజాప్రతినిధి కుమారుడున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా బీఆర్ఎస్ స్పందిస్తుంది. బీఆర్ఎస్ ఎందుకు స్పందించకూడదు? బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడకూడదు? బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎందుకు మాట్లాడకూడదు? నోరు తెరిస్తే బండి సంజయ్ గారు బూతులే మాట్లాడతారు కదా, పుట్టుకల గురించి మాట్లాడతారు కదా. అమ్మ అన్నపూర్ణాదేవి మా ఉద్యమకారులందరి ఆకలి తీర్చింది. ఆ గడపలో కాలు పెడితే చాలు, కడుపు నింపుకోకుండా ఎవరం బయటకు రాలేదు. అట్లాంటి మహాతల్లిని అవమానించే విధంగా నువ్వు కేసీఆర్కే పుడతా అని కేటీఆర్ గారిని ఎట్లా అవమానిస్తాడు? మా పార్టీ అంటే ఓకే, అందుకే ఎక్కువ కోపమా బండి సంజయ్ అంటే? కేటీఆర్ను విమర్శించిండు అందుకే ఎక్కువ కోపం? అట్లాని కాదు, మేము ఇప్పుడు అనడం లేదు కదా. అది కోపమైతే నీ కొడుకు పుట్టుక ఎట్లాంటిది అని మేము అనడం లేదు కదా. మరి బండి సంజయ్ కొడుకు చేసిన దానికి బండి సంజయ్ భార్యను, ఆయన తల్లి బండి సాయి భగీరథ తల్లి అమాయకురాలు, ఆమెను ఎందుకు అంటాం మేము? ఆమెను మేమనం. బండి సంజయ్ లాగా నీచమైన సంస్కృతి మాది కాదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎవరు బాధితులైనా వాళ్ళ పక్షాన ఉంటుంది. ఎప్పుడు ప్రభుత్వం స్పందించినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వమే స్పందిస్తే, కేంద్ర ప్రభుత్వమే స్పందిస్తే, మోదీ గారు ఆయన్ని బండి సంజయ్ని బర్తరఫ్ చేస్తే న్యాయంగా నిజంగా
బండి సంజయ్ గారే తప్పుకోవాలి. మీ డిమాండ్ అదేనా, అరెస్ట్ చేయాలనా లేకుంటే ఆయన బర్తరఫ్ చేయాలి? ఆయన్ని బర్తరఫ్ చేయాలి. ఆ అమ్మాయిని ఇంత పరువు భంగం కలిగిస్తూ ఉంటే బర్తరఫ్ చేయకుండా ఎట్లా ఉంటారు? ఆ అమ్మాయి పరువుకు ఇంత భంగం కలిగించే పరిస్థితులు తీసుకొస్తే ఎందుకు ఆయన్ని బర్తరఫ్ చేయొద్దు? బండి సంజయే తప్పుకోవాలి. నిజంగా నీ కొడుకు నిర్దోషి అని నిరూపించుకోగలిగితే అప్పుడు మళ్ళీ పదవి తీసుకుందు కానీ, మళ్ళీ మంత్రివర్గంలో చేరుదురు కానీ, అప్పటిదాకా మీరు తప్పుకొని మరి విచారణ మరి జరిగేటట్టు. సోషల్ మీడియాలో ఈ రకంగా చర్చ కూడా జరుగుతుంది సుమిత్రానంద్ గారు. ఒకటి, బండి సంజయ్ మళ్ళీ అధ్యక్షుడు కాబోతాడు ఎలక్షన్ టైంలో, ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి. గతంలో ఆయన అధ్యక్షుడు ఉన్నప్పుడు బీజేపీ కొంచెం వేవ్ వచ్చింది, ఆయన దింపిన తర్వాత కొంచెం బీజేపీ డౌన్ అయింది. సో మళ్ళీ బీజేపీ పగ్గాలు బండి సంజయ్కి అప్పచెప్తారు. ఫ్యూచర్లో కొరకరాని కొయ్య బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యంగా ఇక్కడ, అందుకే ఈ రకంగా అనేటువంటి చర్చ. ప్రజల్లో ఒక తప్పుడు చర్చ లేవనెత్తడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. మోడీ గారి వ్యూహంలో భాగంగానే బండి సంజయ్ గారిని తప్పించిండ్రు. ఎందుకు మోడీ గారి వ్యూహం ఇది? ఎట్లా అంటే, రాష్ట్రంలో ఓటు కనుక మేము బలంగా చీల్చితే బీఆర్ఎస్ఏ మళ్ళా గెలుస్తుంది, మనం ఓటు చీల్చొద్దు, గట్టిగా ప్రజల్లో మాట్లాడొద్దు అని ఆదేశాలు ఇస్తూ కిషన్ రెడ్డి గారిని వాళ్ళు నియమించడం జరిగింది. ఓటు చీల్చొద్దు, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉండాలి, బీఆర్ఎస్ ఓడాలి, కాంగ్రెస్కు మనం మద్దతు ఇస్తాము అని. మరి బడే బాయ్ చోటే బాయ్ బంధం ముందు నుంచి ఉన్నదే కదా. కాంగ్రెస్ గెలుపుకు మోదే సహకరించిండు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో బీజేపీ గెలవదని వాళ్ళకి తెలుసు. గెలుపు దాకా కాదు కదా, కనీసం సగం సీట్లు కూడా సాధించదని తెలుసు. మరి 1 సీటు నుంచి 8 వరకైనా వాళ్ళు రాగలిగినరు. బండి సంజయ్ వల్ల రాష్ట్రానికి ఏమీ ఒరగదండి. బండి సంజయ్ ఇంతవరకు ఒక్క చర్చ మీరు తీసుకురండి. నేను పందెం కాస్తున్నానండి. ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం ఆయన పార్లమెంట్లో మాట్లాడిన మాట కానీ, లేదా తెలంగాణలో బహిరంగ సభల్లో మాట్లాడిన మాట కానీ ఒక్కటి వినిపించండి. నిన్నటికి నిన్న పార్టీ కోసమన్నా మేమన్నా గొంతు చించుకుంటుండు. మీరు బీజేపీ పార్టీ కోసమేనా? ప్రజాప్రతినిధి, కరీంనగర్ ఎంపీగా మిమ్మల్ని గెలిపించింది కేవలం పార్టీ కోసమేనా? ప్రజల కోసం కాదా? తెలంగాణ ప్రజల కోసం, కరీంనగర్ ప్రజల కోసం కాదా? కేంద్ర మంత్రి అయింది కేవలం పార్టీ కోసమేనా? ప్రశ్న రాదా ప్రజలకు? బూతులు తప్ప, అబద్ధాలు తప్ప, అసత్యాలు తప్ప, రేవంత్ రెడ్డికి కాపలా గాయడం తప్ప బండి సంజయ్ గారు తెలంగాణ ప్రజలకు చేసినటువంటి ₹1 మందం మేలేదన్నా ఉంటే చెప్పండి. లేదు కదా. ప్రజలు గమనించరా? మరి ఆయన అధ్యక్షుడు ఆయన అధ్యక్షుడిని చేసినా ఎవరిని? మోదీ గారే తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు తీసుకున్నా మాకేమీ ఫరక్ పడదు. మేము రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకున్నటువంటి పార్టీగా. రేపు కేసీఆర్ కీలక సమావేశం ఉంది పార్టీ నాయకుల, ముఖ్య నాయకులందరితో కూడా. ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంటుందా? బండి సంజయ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఉంటుంది, ఎందుకుంటుంది? ముందైతే ఇది సమావేశం అది కాదు. మేము మా పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా చర్చలో ఉండబోతాయి. దీన్ని లెక్కలోకి తీసుకుంటారు కేసీఆర్ గారు అని అనుకోను. నేను ఇట్లాంటి అంశాన్ని లెక్కలోకి తీసుకుంటారు కేసీఆర్ గారు అని నేను అనుకోను. ఎందుకంటే ఎప్పుడో వదిలేసినాం. బండి లాంటి వాళ్ళు తెలంగాణకు శూన్యం, బీజేపీ తెలంగాణకు శూన్యం. బండి ఒకటే కాదు, బీజేపీ పార్టీ తెలంగాణకు శూన్యం. ఇటు కాంగ్రెస్ వచ్చి ఒరగబెట్టింది లేదు, జాతీయ పార్టీ, అటు బీజేపీ వచ్చి తెలంగాణకు చేసిందేం లేదు. ఇంకా 60 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయేటువంటి పాలన, దశాబ్దాల వెనక్కి తీసుకుపోయే పాలన ఈ 2.5 సంవత్సరాల్లో జరిగింది. ఈ 2 పార్టీల వల్ల ప్రజలకు జరిగే మేలేం లేదు. కాకపోతే ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు బాధితుల పక్షాన, దుఃఖితుల పక్షాన బీఆర్ఎస్గా మేము ఉంటాం. బండి భగీరథ్కి సంబంధించినటువంటి అంశంలో అరెస్ట్ జరగాలి, దాంతోపాటు బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలన్నటువంటి డిమాండ్ సుమిత్రానంద్ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్.